డాక్టర్ పగడాల ప్రవీణ్ గారిని హత్య చేసిన కేసు విషయంలో పోస్ట్ మార్టం చేసినప్పుడు మరి ప్రభుత్వం తరపున టీమ్ ఆఫ్ డాక్టర్స్ మరియు ప్రొఫెసర్ అలాగే క్రైస్తవుల తరపున మన తరపున సెయింట్ జోసెఫ్ హాస్పిటల్లో మరి సివిల్ సర్జన్ గా డాక్టర్ గా ఉన్న గౌరవ డాక్టర్ గారు పోస్ట్ మార్టం చేసే రూమ్ లోనికి వెళ్లారు. ఆ రూమ్ లో ఉన్న వాస్తవాలన్నీ వారికి తెలుసు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏం వస్తుందో వారికి తెలుసు. పంచనామా రిపోర్ట్ లో ఏం వస్తుందో వారికి తెలుసు. పోస్ట్ మార్టం రూమ్ లో పగడాల ప్రవీణ్ గారి మహిమదేహం మీద ఉన్న ప్రతి గాయాన్ని ఏ కోణంలో పోస్ట్ మార్టం చేశారో అది యాక్సిడెంటా హత్య అనేది స్పష్టంగా వారికి తెలుసు. కాబట్టి ఇది గనక పోస్ట్ మార్టం రిపోర్టు యాక్సిడెంట్ గా మారిస్తే ఎప్పుడైనా ఆ డాక్టర్ గారు నోరు తెరిచే ప్రమాదం ఉంటది. కాబట్టి అప్పుడు ఆ డాక్టర్ గారు నోరు తెరిస్తే పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు ఉద్యోగాలు పోతాయి, దానిని కప్పిపుచ్చిన అధికారులు ఉద్యోగాలు పోతాయి, సంబంధిత మతోన్మాదులు బయటపడతారు, సంబంధిత మతోన్మాదులను పెంచి పోషిస్తున్న రాజకీయ నాయకులు బయటపడతారు, ఈ రాష్ట్రానికి దేశానికి ద్రోహులుగా మిగిలిపోతారు. కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్టు గనక యాక్సిడెంట్ కోణంలో గనక వస్తే ఖచ్చితంగా డాక్టర్ గారికి డాక్టర్ గారి ఫ్యామిలీకి థ్రెటనుంటది. వారికి గాని వారి కుటుంబానికి గాని వారికి సంబంధించిన వారికి గాని ఏ ప్రమాదం జరిగినా వారి మీద ఏ దాడి జరిగినా ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అక్కడున్న ప్రభుత్వ